వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్. ఈరోజు నేనండి చింత చిగురు పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి. చింత చిగురు కొంచెం మామిడికాయ వేసి చూపిస్తాను. ఒక గ్లాసు కందిపప్పు తీసుకుని శుభ్రంగా 1-2 సార్లు కడిగి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని ఒక కందిపప్పు వేసాం కదండి, దానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని ఒక పావు స్పూను పసుపు వేయాలి. పసుపు వేసుకున్న తర్వాత దాంట్లో మనము శుభ్రంగా కడిగి ఈనెలు అవన్నీ లేకుండా చింత చిగురిని కూడా దానికి యాడ్ చేసేయాలండి. ఇప్పుడు ఫ్రెష్గా వస్తుందండి, సమ్మర్ కదా, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. చింత చిగురు చాలా ఫ్రెష్గా వస్తుందండి. కాస్త ఒక మామిడికాయ కూడా సగం ముక్క వేసానండి. మామిడికాయ ముక్క సగం ముక్క వేసి కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఒక పచ్చిమిరపకాయ కూడా వేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇలా 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చింత చిగురు పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. దానికి తగ్గట్టుగా అన్ని సమపాళ్ళల్లో వేశారంటే చాలా బాగుంటుంది. ఇలా 3 విజిల్స్ వచ్చాక ఆవిరైపోయిన తర్వాత కుక్కర్ విజిల్ తీసేసి దాంట్లో 1.5 స్పూను ఉప్పును కాస్త చింతపండు వేయాలండి. పులుపు తక్కువగా ఉంటుంది. కాస్త చింతపండు వేసి తిరగమాత పెట్టుకోవాలి. దాంట్లో తగినంత కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. తిరగమాత గింజల్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కాస్త ఇంగువ వేసుకుని పప్పుని ఒక 1.5 స్పూన్ కారం వేసి పోపు దూరగా వేగిన తర్వాత దాంట్లో వేసి కలిపేయడమే అండి. చూసారా కలర్ ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతకంటే బాగుంటుందండి. సమ్మర్ స్పెషల్ చింత చిగురు పప్పు అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.